అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. అనంతపురం నగర బంద్ చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను స్తంభింపజేశారు. మరోవైపున ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో ఎందుకంటే ప్రసాద్ రెడ్డి హత్య కేసును పక్కన పెట్టిన పోలీసులు ఎందుకు విధ్వంసకర ఘటనలపై అత్యుత్సాహం చూపిస్తున్నారు? హైదరాబాద్ లో ఉన్న గురునాథ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? అలాగే తోకుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. అందుకే దీని వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉంది. టీడీపీ నేతల కుట్రతోనే పోలీసులు ఏకపక్షంగా వివరిస్తున్నారని పూర్తి స్థాయిలో నినాదాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారితో ఒకసారి మాట్లాడే చేద్దాం. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా ఈ అరెస్టులు ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా రానున్న కాలంలో ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దామని యోచిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? ఈ నెలలోనే ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇద్దరు ముఖ్యమైనటువంటి నేతల్ని హత్య చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పట్టపగలు హత్యలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం సిగ్గుపడడం లేదు. పైగా ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? ప్రభుత్వ ఆఫీసుల్లోనే పోలీస్ స్టేషన్ పక్కనే హత్యలు చేస్తారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే ఈరోజు వాళ్లపైన ప్రభుత్వం కచ్చగట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఒక స్పాంటేనియస్గా ఈ మర్డర్స్ పట్ల వచ్చినటువంటి రియాక్షన్ని ఈరోజు ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దానికి రాజకీయ రంగు పులిమి వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుల్ని అరెస్టులకు పాల్పడుతూ ఉంది. ప్రభుత్వం హత్య చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో చూపని ఉత్సాహాన్ని ఈరోజు హత్య జరిగిన స్థలానికి వచ్చి శవాలను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళని ఈరోజు ప్రభుత్వం అరెస్టులు చేస్తూ ఉంది. ఈరోజు హత్య జరిగిన వెంటనే ఎస్పీ గారికి అక్కడ రావడం, అదేవిధంగా గురునాథ్ రెడ్డి గారు, చంద్ర లాంటి ముఖ్యమైన నాయకులు అక్కడికి రావడం వల్ల కనీసం 2-3 గంటల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈరోజు చనిపోయినటువంటి హత్య జరిగినటువంటి ప్రసాద్ రెడ్డి మృతదేహాన్ని హాస్పిటల్కి 2-3 గంటల్లోనే తీసుకురాగలిగినారు. అయితే ఈరోజు ప్రభుత్వం మాత్రం దీన్నే సీరియస్గా తీసుకుంటా ఉంది. బహుశా ప్రభుత్వం ఈ సందర్భంగా కాల్పుల వరకు పోయి ఉండాల్సింది పరిస్థితి అని చెప్పి భావిస్తున్నట్టు ఉంది. అక్కడ ఈరోజు ఈ ప్రాణ నష్టం జరగడాన్ని ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా ఉంది. ఈరోజు ఏ నాయకుడైనా ఏ అధికారైనా అక్కడ చేయగలిగింది సంయమనం పాటించి ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ఒక గొప్ప విషయం. అయితే ప్రభుత్వం దాన్నే సీరియస్గా తీసుకుంది. ఈరోజు హత్య చేసినటువంటి వాళ్ళు ఒక పథకం ప్రకారం చేస్తే వాళ్ళని గురించి పట్టించుకోకుండా స్పాంటేనియస్ రియాక్షన్నే ఈరోజు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉంది, ఫ్యాక్షన్ రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు జపాన్, సింగపూర్, మలేషియా గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చివేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి, అంటే ప్రధానంగా తాము లాఠీ చార్జ్ చేసి ఉంటే జనం మాపై తిరుగుబడేవారని స్వయంగా ఎస్పీ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలా అనిపిస్తోంది మీకు? ప్రసాద్ రెడ్డి హత్యలో పోలీసుల వైఫల్యం పూర్తిగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ హత్య జరిగినప్పుడు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం ఎస్ఐ గారు కూడా వెంటనే అక్కడికి వచ్చారు. మరి ఎస్ఐ గారు వచ్చినా కానీ ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, మరి ఎవరైతే ఈ హత్య చేశారో వారిని అరెస్ట్ చేయలేదనేది మరి అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు ప్రసాద్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యుల వాదన. మరి ఇటువంటి సమయంలో మరి పోలీసులు మేము లాఠీ చార్జ్ చేసింటే ప్రజలు తిరగబడేవారంటే పోలీసులు ఎలా లాఠీ చార్జ్ చేయాలనుకుంటున్నారని కూడా మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు కోల్పోతుంటే ఆ ప్రాణాలను అడ్డుకోలేని పోలీసులు, మరి ఎవరైతే ప్రసాద్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక అక్కడికి వచ్చారో, చూడ్డానికి వచ్చారో వాళ్ళపైన పోలీసులు లాఠీ చార్జీ చేయాలనుకోవడం ఒక దురదృష్టకరమైన విషయం. మరి ఈ హత్యకు పూర్తిగా పోలీస్ శాఖ వైఫల్యం, మరి చంద్రబాబు ప్రభుత్వం యొక్క వైఫల్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ హత్యకు నైతిక బాధ్యత వహించాలి. మరి ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల హత్యలు కొనసాగిస్తూ పోతే తప్పకోకుండా ప్రజాందోళన కార్యక్రమాలు, తిరుగుబాటు కార్యక్రమాలు తప్పకుండా ఉధృతం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల అరెస్టుల వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని భావిస్తున్నారా?
ఖచ్చితంగా ఉందండి. ఇది పోలీసులకి ఒక తెలుగుదేశం పార్టీ డైరెక్షన్తోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అదేవిధంగా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారో వారిని మాత్రమే ఈరోజు అరెస్ట్ చేపించి ఈరోజు పోలీసులపై ఒత్తిడి తెప్పించి అక్కడ వీఆర్లోకి పోయినటువంటి సిఐని ఎస్ఐని మరి వీఆర్లకు మరి విధుల్లోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి అంతం చేసే విధంగా ఈరోజు పోలీసుల ద్వారా మరి ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. గతంలో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో 200 మందిని హత్య చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగించారు. మరి అదే టార్గెట్ను మరి పూర్తి చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ భయాందోళనలో ఉన్నారు. మరి వాటిని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తెలియదు. ఓకేనా, మీరు చెప్పండి, ప్రధానంగా ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ లేకపోతే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్న వైనాన్ని ఏ విధంగా అనిపిస్తుంది? కేవలం ముఖ్యంగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని టార్గెట్గా చేసుకొని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి మండల ఆఫీసుల్లోకి ప్రజా సమస్యలపైన వెళ్తున్నటువంటి వైసీపీ నాయకుల్ని మండల కేంద్ర కార్యాలయాల్లోనే ప్రభుత్వ కార్యాలయంలోనే హత్య చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన కృష్ణపాడు సింగిల్ విండో అధ్యక్షుడైతేనేమి, అలాగే మొన్న జరిగినటువంటి రాప్తాడు మండల నాయకులు శివప్రసాద్ రెడ్డి గారు అయితే ఈ హత్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపైన పోరాడేటువంటి వైసీపీ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఆఫీసుల వైపు వెళ్ళడానికి కూడా భయభ్రాంతులు చేయడానికి చేస్తున్నటువంటి కనిపిస్తుంది. కేవలం ఈ హత్యా రాజకీయాలతో ఈ రాప్తాడు నియోజకవర్గంలో గతంలో కూడా హత్యా రాజకీయాలు చేశాయి. ఇప్పుడు కూడా హత్యా రాజకీయాలతోనే భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీని నిర్వీర్యం చేయాలనే దిశగా వీళ్ళు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్తుంది. No.